ఎమాన్యూస్. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో నల్లబెల్లి గ్రామం శోకసంద్రంగా మారింది. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి అశ్రు నయనాలతో తుది వీడ్కోలు పలికారు. మా ఊరిలో ఇలాంటి నాయకుడు పుట్టడం మా అదృష్టం. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి ప్రతి కుటుంబానికి అండగా నిలిచిన వ్యక్తిని కోల్పోవడం తీరని లోటు అంటూ మహిళలు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా గుగ్గిళ్ల చంద్రకళ మాట్లాడుతూ, ఇలాంటి నాయకుడు మళ్ళీ మా గ్రామానికి రావడం చాలా కష్టం. మా అందరికీ ఆయన కుటుంబ సభ్యుడిలా ఉండేవారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరదు అంటూ కన్నీటి పర్యాంతమయ్యారు. గ్రామమంతా విషాద ఛాయలు అలుముకోగా మహిళలు కన్నీటి నివాళుల మధ్య తమ అభిమాన నాయకుడికి భారమైన హృదయంతో చివరి వీడ్కోలు పలికారు. గత వారం రోజుల కాంచెల్లి చనిపోగా నేను నల్లబెల్లి మండలంలో ఒక పెద్ద నాయకుడిని కోల్పోయామని ఎంతో చింతిస్తున్నాము. మా వారి చిన్ననాటి స్నేహితులు 10th దాకా చదువుకుంటూ విషయాలన్నీ ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ప్రతి దసరా వస్తే ఆనందం తెలుసుకొని పరిచయం నేర్చుకొని అందరితోటి చనువుగా ఉండుకుంటా చూసిన వాళ్ళతో అందరితోటి పలకరింపు చేసుకుంటూ ఉండి మంచితనంతో ఒక మంచి స్నేహితుని కోల్పోయారని మా వారు ఎంతో బాధపడుతున్నారు. కానీ ఆయన ఉంటే నల్లబెల్లికి ఎంతో అండ. నర్సంపేటకి, తెలంగాణకి, కేసీఆర్కి ఒక కుడిభుజం లాంటి వ్యక్తిని కోల్పోయారు. ఈ రోజున మళ్ళీ అంతటి ప్రజానాయకుడు, జననాయకుడు, యోధుడు, వీరుడు రావాలంటే చాలా కొన్ని ఏళ్ళు తయారు చేసుకోవాలండి. మేము మా నల్లబెల్లి గడ్డ నుంచి తెలంగాణ, వరంగల్ జిల్లా, నర్సంపేట ఎమ్మెల్యే అయ్యిండు అంటే అది మా అభిమానమే అదంతా. కానీ ఈ రోజున ఇలా చేస్తారని కల్లోప్పుడు అనుకోలేదు. అతను ఉంటే ఇంకా ఎన్నో పనులు అందరికీ, రైతన్నలకి, వ్యవసాయదారులకి, లేని వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, చదువు కోసం ఫీజు కట్టే వాళ్ళకి, అందరికీ, వైద్యానికి, అన్నిటికీ ఎంతో అండగా నిలిచి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచి ఈ రోజున అలా అమరులైనంటే నమ్మలేకపోతున్నాను. మా వారు ఎప్పటికప్పుడు ఇట్లా ఉంటాము, అలా ఉంటాము, నేను ఇట్లా చేస్తాము, ఆడుకోవాలి అన్నీ చెప్తా ఉంటాడు. చిన్ననాటి ముచ్చట్లని ఆ రోజు మళ్ళీ అంత బాధాకరంగా ఈ నల్లబెల్లికి పేరు తీసుకొచ్చిందే కాదు. ఆయన ఎమ్మెల్యే అవ్వడం అంతలంతలుగా ఎదుగుతూ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తన స్థాయి ఏదితో అనుకూలంగా మంచిగా మెట్లుతూ తొందరపడకుండా అంత స్థాయికి వచ్చిండు అంటే ఆయన శక్తికి అంతటి యోధుడు మళ్ళీ రావాలంటే చాలా కష్టము. తెలంగాణకు ఒక పెద్ద దిక్కును కోల్పోయారు.